నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న ఓటు వేసే క్రమంలో చాలామంది నాయకులు అయితే వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ జులుము అయితే చూపెట్టడం జరిగింది. అది కూడా పోలీసుల మీద చూపెట్టడం జరిగింది. అలా ఒకరే కాదు, ఒకరిద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా వీడియోస్ని. సో వాటి మీద వాళ్ళ మీద స్పందించడానికి, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళ మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి మేడం. నమస్కారం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే కొంతమంది నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి పోలీసుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదైనా ఉంటే ఇలా చేస్తున్నారని చెప్పకుండా వాళ్ళ మీదకే వెళ్ళిపోయి మాట్లాడడం, అండ్ పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టడం, ఈ వీడియోస్ అన్ని మనం చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు, ఈ నాయకుల్ని ఎలా చూడాలంటారు? అసలు ఇప్పుడు చావో రేవో అన్నట్టు ఉంది వీళ్ళకి. ఏమైనా సరే గెలవాలి అంటే వీళ్ళు కొన్ని చట్ట వ్యతిరేకంగా ఎలక్షన్ పనులు చేయించుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్, పోలింగ్ బూత్కి ఇంత డిస్టెన్స్ వరకునే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు రావాలి, అది దాటి రావద్దు అన్నారనుకోండి. అక్కడ పోలీసు కొంచెం ఎక్కువ అంటే పర్ఫెక్ట్గా డ్యూటీ చేశాడు అనుకోండి, అది వీళ్ళకి నష్టం కదా. అందుకని చెప్పి ఆ పోలీస్ మీద జులుం చూపించటం. అలాగే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వీళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళు వచ్చారనుకోండి, వస్తే వాళ్ళని రానియొద్దని చెప్పటం. ఇట్లా ఏది ఏమైనా ఎంతో కొంత అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగం చేయడం మనం ఒప్పుకుంటున్నామని కాదు, కానీ అదేదో వాళ్ళ హక్కులాగా ఫీల్ అవుతారు. సరే, ఇంకా పోలింగ్ ఆఫీసర్లని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళకి అనుకూలంగా చేయించుకోవటము జరుగుతుంటుంది. ఒకవేళ వాళ్ళు మాటలు లేదనుకోండి, వాళ్ళని కూడా ఇట్లాగే బూతులు తిట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులను గురి చేసి వీళ్ళకి నచ్చినట్టు ఎలక్షన్ నడిపించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అందరూ అలా చెయ్యరు, అక్కడక్కడ చేసేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఉన్నది ఇది, ఇవాళ ఏం కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వీళ్ళ అసలు బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఈ తిట్టేటప్పుడు కూడా డ్యూటీ సరిగ్గా చేయండి, చేయకపోతే కుదరదు, చట్టం ప్రకారం చేయాల్సిందే, అది ఇదని మాట్లాడాల్సింది పోయి వాళ్ళని బూతులు తిట్టడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అసలు ఈవేళ మన భారతదేశంలో, ఏ దేశాల్లో సంగతి ఎలా ఉందో తెలియదు కానీ మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి మట్టుకు ఫస్ట్ నేర్పించాల్సింది భాష గురించి, చట్టం గురించి, రాజ్యాంగం గురించి, మీరు అసలు ఏ విలువలు పాటించాలి అనే దానికి వీళ్ళకి అసలు క్లాసులు పీకాలి. క్లాసులు కూర్చోబెట్టాలి వీళ్ళని, మళ్ళీ స్కూలుకు పంపించినంత పని చేయాలి వీళ్ళని. చేస్తే కూడా మాట వింటారని అనిపించట్లే ఇవాళ. అంటే ఎందుకంటారు మరి? మన ఎందుకు ఏముంది, వాళ్ళకేంటి, వాళ్ళ టార్గెట్ ఇదిగో నా జిల్లాలో ఎంతమంది గెలిచారో చూడండి అని అధినాయకుడి ముందు పోజులు కొట్టడానికి. ఇప్పుడు వాళ్ళు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుకోండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు ఉండాలి. చెయ్యాలి అంటే నువ్వు రాజకీయంగా బాగా పనిచేసావు అనుకో ఆ నియోజకవర్గంలో, అప్పుడేమవుద్ది, జనాలు నీకు ఓటేస్తారు. నువ్వు పని చేయకుండా నువ్వు ఓట్లు వేయించుకోవాలి అనుకుంటావు. అలా ఓట్లు వేయించుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు ఖర్చు పెట్టాలి, మందు ఇవ్వాలి, లేకపోతే మీకు ఏదో తాయిలాలు చూపించాలి, ఏవేవో చెయ్యాలి. అవన్నీ చేస్తుంటే కూడా ఓట్లు వేస్తారో వేయరో అనుకున్నప్పుడు నీకు ఒక బలం ఉంది అని చూపించుకోగలగాలి. ఇప్పుడు మన జనరల్గా సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఓ 15 మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఓ 7-8 మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఈ చిన్న గుంపులో వాళ్ళు పెద్ద గుంపు వాళ్ళని చూస్తారు. చూసి ఒక మెజారిటేరియన్ మెంటాలిటీ ఉంటుంది మనకు తెలియకుండా. ఇప్పుడు ఎక్కువ మంది ఏ వస్తువు అన్న కొంటున్నారు అనుకోండి, అప్పటి వరకు ఆ వస్తువు గురించి తెలియని వాళ్ళు కూడా ఆ వస్తువు కొనాలని చూస్తారు. అట్లాగే ఒక ఎక్కువ మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఈ వీళ్ళల్లో నుంచి కొంతమంది అటు వెళ్ళిపోతారనమాట. ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే అది కరెక్ట్ కావచ్చు అని. ఇట్లాంటి ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలు అనబడేవాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అవనివ్వండి, లేదు బీజేపీ పార్టీ అవనివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం వరకు వాళ్ళ ప్రాబల్యాన్ని చూపించుకోవాలనుకుంటారు. చూపించుకొని ఎక్కువ సీట్లు గెలిపించుకొని వాళ్ళ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, నేను అది ఫుల్ఫిల్ చేశాను,
వేరే పార్టీ వాళ్ళని గెలవకోకుండా అడ్డుకున్నాను నేను, మనకే విజయం వచ్చేటట్లు చేశాను, చూసారా నేను ఎంత గొప్పగా పనిచేశాను, నాకు ఇచ్చిన టాస్క్ని నేను ఫుల్ఫిల్ చేశాను అన్న లెవెల్లో చేస్తారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏమి ఆచరిస్తున్నారు అని చెప్పి చూసుకుంటే ఒక్కో చోట చేయి చేసుకుంటారు, పోలీసుల్ని తిట్టినంత పని చేస్తారు, చేయి చేసుకున్న దానికంటే ఎక్కువ ఈ బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. అని వీళ్ళు ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే చూసే వాళ్ళకి మతిపోవాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి కదా మనకి ఎంపీ, ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడాడు, లేదు జగ్గారెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడారు అని అంటే ఇంక వీళ్ళకి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంక ఇదే కరెక్ట్ అనుకుని డిసైడ్ అవుతారు, వాళ్ళు డిసైడ్ అవ్వకుని చేసేస్తుంటారు. కానీ దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది, మన ఏమనుకుంటారు, ఇప్పుడు మనం ఉన్న పార్టీ కనుక అధికారంలో లేదనుకోండి మన ఎంత చీకొడతారు అనే ఒక భయము భక్తి ఏమీ లేదు. అసలు అధికారం ఉంది కాబట్టి మేము చులుని చూపెట్టాలి, ఫస్ట్ చూపెట్టాల్సిందే. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి కింద పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఎలక్షన్లోనూ మా పార్టీయే గెలవాలి అనే ఒక మొండి మూర్ఖత్వ ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళని ఈ విధంగా నడిపిస్తుంది అన్నమాట. అధికారులు చూసి చూడనట్టు పోవాలి, వీళ్ళు ఏం చేస్తున్నా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ దగ్గర ఒక అధికారి హస్తం గుర్తుకి ఓటేయమని చెప్పి చెప్పటం మనం వార్తల్లో చూసాం. చూస్తే అది ఎలక్షన్ కమిషనర్ దాకా వెళ్ళి ఆ ఎంప్లాయీని విధుల్లో నుంచి తప్పించారు అని చెప్పి వచ్చింది. ఇట్లా చేయకూడదు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకపోకుండా వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేయాలి. మరి చేయనప్పుడు ఇట్లాంటి సస్పెన్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ అధికారులైనా కానీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా సరే తమ యొక్క అజమాయిషిని చూపించుకోవాలనే హక్కు మీకు లేదు. మీ అజమాయిషి మీరు ఎక్కడ చూపించుకోవాలి, మీరు చేసే పని మీద మీ మీద మీరు అజమాయిషి పెట్టుకోండి. నన్ను ఎన్నుకున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉండబట్టే కదా నాకు ఇంత విలువ గౌరవం వస్తుంది, ఈ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, నాకు ఇంత గుర్తింపునిచ్చారు, ఈ ప్రజలకు నేను సేవ చేయాలి అనే విషయం మీద మీరు అజమాయిషీ పెట్టుకోండి. అంతేగాని అధికారుల మీద అజమాయిషీ చలాయించి తిట్టడము అనేది మట్టుకు క్షమించరాని విషయం. ఇది మట్టుకు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ప్రత్యేకంగా వాళ్ళ మాట తీరుని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా. అండ్ ఇప్పుడు స్టేట్ ఏఈసీ కూడా వీళ్ళ మీద కేసు, అంటే జగ్గారెడ్డి గారు ఏదైతే మాట్లాడినో అండ్ అక్కడ ఉన్న వాళ్ళతో చాలా దురుసుగా, అసలు అక్కడ అధికారులతో చాలా దురుసుగా చేశారు కాబట్టి ఆయన మీద ఇప్పటికైతే కేసు ఫైల్ చేశారని చెప్పి చెప్తుంది. ఏం కాదా మ్యామ్, అంటే ఇప్పుడు ఇట్లా కేసు ఫైల్ చేస్తామని ముందే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎన్నోసార్లు వాళ్ళు జైలు కూడా వెళ్ళేసి వచ్చిన వాళ్ళే, మరి ఇలా అయితే అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే ఆ క్షణం వాళ్ళు ఏమైనా సరే గెలవాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రతాపం చూపించాలనుకుంటున్నారు, వాళ్ళ పెత్తనం అంటే వాళ్ళ అధికార దర్పం చూపించాలి అనుకుంటున్నారు, చూపిస్తున్నారు. కానీ భలే మామూలు ప్రజలు మామూలు అసలు వీళ్ళెంత అబాస్పాలు అవుతున్నారు వీళ్ళకి అర్థం కాదా. ఇప్పుడు నువ్వు ఒక పోలీసుని తిట్టావు, తిట్టే ఆ పోలీస్కి ఏదో పరువు పోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అంతకంటే రెట్టింపు నీ పరువు పోతుంది అసలు ఆ భాష వల్ల. ఏమనుకుంటారు జనాలు, ఓ రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారా అనుకోరా. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.